ఈ డబ్ల్యూపీఎస్ హైదరాబాద్లో ఏదైతే జరుగుతుంటాయో కార్యకలాపాలు, మరి బాధితులకి ఎటువంటి న్యాయం జరగకపోగా నేరం చేసిన వాళ్ళు మాత్రం ఎక్యూజ్లు భర్తలు, భర్త తరఫు వాళ్ళు మాత్రం హాయిగా వాళ్ళు ఎటువంటి శిక్షకి కానీ బాధకు కానీ గురి కాకుండా వాళ్ళు ఈ అమ్మాయిల ముందే, వాళ్ళ భార్యల ముందే, కుటుంబ సభ్యుల ముందే హ్యాపీగా ఫోన్లు పట్టుకొని మాట్లాడుతూ వాళ్ళకి ఇంకా కవ్వింపు చర్యలకి పాల్పడుతున్నారు. ఇలాంటి సందర్భాలు ఒకటి మనం రోజు చూస్తున్నాం. కాబట్టి మరి ఇలాంటి వాళ్ళు ఏ రకంగా చేస్తే వాళ్ళని ఈ భర్తలకి శిక్షలు విధించవచ్చు అని కనుక చూసినట్లయితే వీళ్ళు చేయాల్సిందల్లా ముఖ్యంగా భర్తకి బెయిల్ వచ్చిందా లేదా అనేది కాదు. భర్తకి బెయిల్ వచ్చినప్పటికీ కూడా రేపు ఫ్యూచర్లో వీళ్ళు ఏ రకంగా సాక్ష్యం చెప్పాలి, ఆ సాక్ష్యం ఎలా చెప్పాలి అనేది కొంచెం గమనించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీదే మొత్తం బాధ్యత పెట్టకుండా వీళ్ళు కూడా ప్రైవేటుగా ఒక న్యాయవాదిని నియమించుకొని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 301లో పేర్కొన్నట్లుగా వీళ్ళు ఒక న్యాయవాదిని, సమర్థమైనటువంటి న్యాయవాదిని నియమించుకొని పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అసిస్ట్ చేసే విధంగా కోర్టుని కోరి వీళ్ళు తమ కేసుని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా దగ్గరుండి పర్యవేక్షించుకొని చేసుకోవచ్చు. అలా చేసుకున్నట్లయితే వీళ్ళ సాక్ష్యాలు గట్టిగా కోర్టులో డాక్యుమెంట్స్ మార్కింగ్ చేయించుకొని చేస్తే కనుక ఖచ్చితంగా భర్తలకి శిక్ష పడుతుంది. లేని పరిస్థితులలో కేవలం మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నమ్ముకొని ఉంటే మాత్రం ఏ రోజునైతే తీర్పు వస్తుందో మరి ఆ రోజున మీరు బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ భర్త తరఫు బంధువులందరినీ కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించేస్తుంది.